ఇచ్చిన 6 గ్యారంటీలు ఈ పొద్దు మహిళలకు కానీ మొట్టమొదటి బస్సు ఉచితంగా పెట్టింది మా గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అలాంటి కరెంటు 200 యూనిట్లు, ఇప్పుడు గ్యాస్ 500 రూపాయలు, ఈ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నిర్వహించినాడు. ఈరోజు 1, 2 మిగిలినవి కూడా రాబోయే రోజుల్లో మా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో మా రేవంత్ రెడ్డి ప్రజల్లో వినలేని సేవ చేస్తున్న చెప్తూ మీకు అందరికీ కూడా మీడియా మిత్రులకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు పంటల వాతావరణంగా ఉన్న మన హైదరాబాద్ మొత్తం అని కూడా తెలియజేస్తున్నాం. మా ప్రతిపక్షం పార్టీలైన టీఆర్ఎస్ వాళ్ళకు మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం మేలు చేశాడు, ఇచ్చిన మాటలు ఎంతవరకు నిలుపుకున్నారని చెంప ఏటు పడింది. నియోజకవర్గం ఎలక్షన్ చెప్పింది. ప్రజలు ఈరోజు అత్యధిక మెజార్టీతో మా నవీన్ యాదవ్ గారిని గెలిపించినారంటే సామాన్య మాటలు కాదు. రేవంత్ రెడ్డి గారి కష్టం, శ్రమ అన్నీ కూడా ఈరోజు అతనికి ఫలించి ప్రజలు గుర్తించి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ నుండి అసెంబ్లీకి తోలుతున్నారు. ఇది టీఆర్ఎస్ గుర్తించుకోవాలి. అహంకార పూర్తి మాటలు ఎప్పటికీ నడవు. ఎప్పటికైనా పని చేసిందే గుర్తించుకుంటారు ప్రజలు అనేది కూడా వాళ్ళు గుర్తించుకోవాలి. లేనిపోని మాటలు చెప్పడము, లేనిపోని అబండనాలు వేయడము టీఆర్ఎస్ వాళ్ళకు అలవాటు అయిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి దురుద్దేశాలతో పోతే రేపు కూడా వాళ్ళు ఇంట్లో నుండి బయటికి వెళ్లేంత పరిస్థితి కూడా పబ్లిక్ లోకి రాదని కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ